ఇప్పుడు హైదరాబాద్ లోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంటికి వెళ్లారు. పోచారం కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జరగడంతో అక్కడికి చేరుకుని వారు నినాదాలు చేశారు. దీంతో పోచారం ఇంటి ముందు బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోచారం ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీకు అన్ని తెలుసు, చెప్పండి. మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి పోవడానికి కూడా ఏం ప్రోటోకాల్ సార్ గురించి మాట్లాడతలేదు. నేను మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాను. నేను మా ఎమ్మెల్యే ఇంటికి నేను మా ఎమ్మెల్యే తోటి ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది, వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కాసేపటి క్రితమే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కూడా కప్పుకున్నారు. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇప్పటివరకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకొని దాదాపు గంటన్నర పాటు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కండువ కూడా కప్పారు. ఇప్పటివరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారని చెప్పి ప్రజెంట్ మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటివరకే కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు కూడా కలుస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాత్రం ఇప్పటి వరకే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి ఇప్పటివరకే ప్రకటించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో ఏదైతే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు కూడా గుర్తిస్తున్నారు. కాసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం నేతలు ఎవరైతున్నారో వారందరూ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం ఇక్కడ ఆ ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో మాత్రం కొంతవరకు ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఉద్రిక్త వాతావరణ సమయంలో మాత్రం కొంత తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి ఇప్పటివరకు తరలించారని చెప్పుకోవచ్చు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద నుంచి కూడా ఏదైతే చేరుతారని చెప్పి కూడా ముందస్తుగా సమాచారం ఉన్న నేపథ్యంలో అప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ రావడం, ఉద్రిక్త వాతావరణం నెలకొనడం కాసేపటి దాదాపు గంటన్నర పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా గంటన్నర పాటు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూడా చర్చించారు. చర్చించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆహ్వానించిన వెంటనే కండువ కూడా చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలన్నింటినీ చూసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతుందో మరకాసేపట్లో రైతుల సంక్షేమం కోసం కూడా ఆ నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో మాత్రం రైతుల రుణమాఫీ అంశంపై కూడా కీలకంగా చర్చించబోతున్నాము అనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కృషి చేస్తుంది. రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు హామీ ఇచ్చిందో వాటన్నింటినీ కూడా నెరవేర్చడానికి కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి కూడా తెలుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు అని చెప్పి దానిపై కూడా ఆ కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్న ఆ సందర్భంలో మాత్రం ఇంకా ఎవరెవరు జైలు అవుతూ ఉన్నారు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటికే కాలయాదయం కావచ్చు, అదేవిధంగా గూడెం మల్లిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే అవకాశం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇవాళ మొదటి అడుగు వేశామని చెప్పేసి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మాజీ స్పీకర్ సీనియర్ నేత అదేవిధంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఇప్పటివరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి పనిచేస్తారు. ఇదే సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రైతుల పక్షాన మాత్రం ఏ విధంగా
పనులు చేస్తూ వస్తుందన్న దాన్ని చూసి మాత్రమే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నామని చెప్పి కూడా ఇప్పటివరకే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రభుత్వాలు మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏదో ఒక ప్లేస్ లో మాత్రం అంటే సుముచిత న్యాయం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్కి సంబంధించినంత వరకు ఇప్పటివరకే మంత్రివర్గంలో ఎవరికి చోటు లేదు కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏమైనా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తారు, దాంతో పాటుగా అసెంబ్లీ స్పీకర్ గా పనిచేస్తారు, దానికంటే ముందు కూడా సుదీర్ఘకాలం కూడా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు కాబట్టి వారి అనుభవాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకు భావిస్తుంది. ఇందులో భాగంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏ పదవి ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే కేబినెట్ మినిస్టర్లతో సాయంత్రం 4 గంటలు కూడా సమావేశం కాబోతున్నారు కాబట్టి ఈ సమావేశంలో మాత్రం ఏదైనా మంత్రి వర్గంలోకి తీసుకున్న తర్వాత ఏ శాఖను కేటాయించాలనే దానిపై కూడా ఏమైనా చర్చిస్తారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఇప్పుడైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి మొదటి అడుగు కాంగ్రెస్ పార్టీలోకి వేస్తారు. దీంతో పాటుగా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరు ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా గతం నుంచి చెప్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందే చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కూడా చర్చ అయితే జరిగింది. కానీ ఆ సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరు కూడా జాయిన్ కాలేదు. తాజాగా కూడా ఏదైతే అంటే వచ్చే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి తెలంగాణలో మాత్రం ఇప్పటివరకే కేబినెట్ సమావేశం కూడా 4 గంటలకు ప్రారంభం కాబోతుంది కాబట్టి అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఇప్పటివరకే ఉన్నట్టు కూడా సమాచారం. మంత్రివర్గంలోకి తీసుకుంటే మాత్రం ఏ పోర్టులు ఇవ్వబోతున్నారు అని దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రవీణ్, మీరు అన్నట్టుగా ఇప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇంకా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు ఇటు అధికార పార్టీలోకి రావాలని చూస్తున్న వారికి కూడా ఇప్పుడు రేవంత్ కూడా మాట్లాడారు, ఒక సముచిత స్థానం ఇస్తాము కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో మిగతా కారు దిగేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి సముచిత స్థానాలను కోరుకొని వచ్చే ప్రయత్నం ఉందంటారా? ఎలా తీసుకోవచ్చు ఈ వ్యాఖ్యల్ని? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక సీనియర్ లీడర్ కాబట్టి ఒక సంచిత స్థానం ఇస్తామో అని చెప్పి ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే లీడర్లు చెప్తున్నారో అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ ఇచ్చిన దానికి మాత్రం మంత్రివర్గంలోకి తీసుకుంటారని దానిపైన మాత్రమే చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే విధంగా మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 16 నుంచి 18 మంది కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం వారు వస్తే మాత్రం వారికి ఎలాంటి పదవులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆ పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్ చైర్మన్ ఆ పదవుల్లో మాత్రం చాలా మందికి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల సమయంలో మాత్రం ఒకటి సర్క్యులేట్ అయింది బయటగా. ఏదైతే ఆ సర్క్యులేట్ అయిన శాఖల సంబంధించి అంటే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ సర్క్యులేట్ అయితే వారికి ఇప్పటివరకు కూడా జీవోలు లేవు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి మాత్రం సముచిత న్యాయం చేయడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తుందనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇదే సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి మాత్రం ఏ విధంగా అవకాశాలు ఇవ్వబోతుంది, ఏ విధంగా పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మాత్రం సముచిత సాయం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న ప్రకారం మాత్రం దాదాపు అంటే 16 నుంచి 18 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా జాయిన్ అవ్వడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరెవరు జాయిన్ కాబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకే ఎవరైతే జాయిన్ కావడానికి ముందడుగు వేస్తున్నారో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పడానికి మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుస్తున్న అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పటికైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్ళాలి. 4 గంటలకు కూడా సచివాలయానికి రాబోతారు. సచివాలయానికి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం ఉండబోతుంది. కేబినెట్ సమావేశంలో వీళ్ళకి రైతులకు సంబంధించిన ఎజెండా ఉండబోతుంది. ఎజెండాలో మాత్రం రైతు రుణమాఫీ కీలకంగా ఒక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి శ్వేత. రైట్ ప్రవీణ్, ఇప్పటికే మీరు అన్నట్లుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూసాం పోచారం ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే వచ్చి అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణాన్ని కల్పించారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్షన్ అసలు ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు కాపాడుకునే విధంగా కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ బీఫామ్ తీసుకుని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నారో వారు ఎందుకు ఆ కండువ కప్పుకుంటున్నారు అనే దానిపై కూడా ఆలోచన చేయాలంటే కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకే తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న వారిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ఒక పక్క దృష్టి అయితే పెట్టింది. ఇదే సమయంలో మాత్రం జేడీఎస్ కి సంబంధించిన మనతో ముందస్తు సమాచారం లేకుండా కూడా వెంటనే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం వారితో పాటుగా ఆ మంత్రులు రావడం పార్టీ కండువా కప్పడం ఇదంతా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంతవరకు నష్టాన్ని అయితే చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంకు చాలా వరకు కూడా పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఆ ఓటు బ్యాంకు ఆ విషయంలో కూడా చాలా వరకు కూడా పెడుతుందని చెప్పేసి కూడా గత నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ సమయంలో మాత్రం బీఆర్ఎస్ కొంతవరకు ఆ ఎదురుదొబ్బనే చెప్పుకోవాలి. అదే సమయంలో మాత్రం ప్రజెంట్ మనం చూడొచ్చు అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఇప్పటివరకు పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే నివాసంలో ఉన్న సమయంలో పోచారంతో గంటన్నర పాటు కూడా ఆ భేటీ అయిన సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏ విధంగా ఇంట్లోకి తీసుకొని వచ్చారు అనే దానిపై కూడా వారందరూ కూడా ఇప్పటివరకు పోలీసులు కూడా ఆరా తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శ్వేత, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఏమంటలే